ఎదురు కోలాట ఉత్సవములే సందడిగానే జరిగెనుగా. శ్రీనివాసునికి పద్మావతికి తీపి గురుతుగా మిగిలెనుగా. కళ్యాణ ఘడియలు దగ్గర పడగా మంగళవాద్యాలు మ్రోగించే. పండితులందరూ శ్రీనివాసుని పెండ్లి పీటలపై కూర్చోబెట్టి గంధపు సానపై ముగ్గు వేసి పసుపు ముద్దతో గౌరమ్మను చేసి పద్మావతినే కూర్చోపెట్టి గౌరీ పూజలు చేయించెనుగా. ఆకాశరాజు ధరణీదేవిని పీటలపైన కూర్చోపెట్టి కన్యాదానము చేయుట కొరకు కంకణములనే కట్టిరిగా. విప్రులు అందరూ వేదము చదువుతూ పవిత్ర జలములు తెచ్చిరిగా. శ్రీనివాసుని పదములు పెట్టగా బంగారు పళ్ళెము ఉంచెరుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశమొందుగదా. బంగారు పాత్రతో ధరణీదేవి భక్తితో జలమును పోయగను. ఆకాశరాజు శిరమును వంచి స్వామి పదములు కడిగెనుగా. పదములు కడిగిన జలమును గైకొని దంపతులిరువురు శిరమును దాల్చి స్వామి పదముల పుష్పములంచి భక్తితో నమస్కరించిరిగా. పండితులిరువురు మంత్రాలు చదవంగా స్వామికి ఉత్తర జంధ్యాలు వేసే. తెల్లని వస్త్రము తెరగా పట్టి పద్మావతినే కూర్చోపెట్టి ఆకాశరాజు దంపతులిరువురు పద్మావతి చేతిని పట్టి స్వామి దోసిట ఉంచి వారు కన్యాదానము చేసినారు. జీలకర్ర బెల్లము కలిపి చక్కగా 2 ముద్దలు చేసి వరుడు వధువు చేతులు పెట్టి ఇరువురి శిరములు పెట్టించెనుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశమొందుగదా. బాజాలు మేళాలు మిన్నంటి మృగంగా విప్రులే మంత్రాలు వడి చదవంగా స్వామి చెయ్యి శిరమును తాకంగా పద్మావతి వడలే పులకించెను. తెరను అడ్డము తీసివేసి ఒకరిని ఒకరు చూడమనగా చిలిపి చూపుల శ్రీనివాసుడు పద్మావతిని చూచెనుగా. చిరునగవులతో పద్మావతియే మెల్లగా శిరమును ఎత్తెనుగా. వలపు చూపులు కలిపిన స్వామిని నును సుక్కులతో చూచెనుగా. నూలు పోగులు చక్కగా పోసి పసుపు రాసి సూత్రము గుచ్చి వధువు వరుడు పూజలు చేయగా అందరి చేతికి అక్షింతలిచ్చే. గట్టి మేళం మిన్నంటి మృగంగా తపాసులన్నీ ఢమఢమ పేలగా పండితులందరూ ఏకగలమున సమయోచితపు మంత్రాలు చదువగా
వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా. ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశమందుగదా.